అందరికీ నమస్కారం. రాష్ట్రంలో సంభవించినటువంటి వరదల్లో అనేక ఇబ్బందులకు అనేక కష్టాలకు గురవుతున్నటువంటి రాష్ట్ర ప్రజలను ఆదుకోవడం కోసం, వారికి సహాయ సహకారాలు అందించడం కోసం 75 సంవత్సరాల వయసులో ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి అనక పగలనక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఉంటూ అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ సకాలంలో ప్రజలకు ఆహారం, మంచినీళ్ళు, అదేవిధంగా మందులు అందిస్తూ ఈరోజు 75 సంవత్సరాల వయసులో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులను కానీ, అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ శ్రేణులను కానీ ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. తప్పకుండా వరద ముప్పు గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తక్షణ సహాయం అందిస్తూ, సేవలు అందిస్తూ మీరందరూ కూడా అక్కడే సమయం కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నింటినీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే విధంగా ఈరోజు ఆయన ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ, అదేవిధంగా వైసీపీ పార్టీకి సోషల్ మీడియాగా వ్యవహరిస్తున్నటువంటి పేటీఎం బ్యాచ్ ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం పైన, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈరోజు విషం కక్కుతా ఉన్నారు. చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ ప్రాంతంలో వరదలు సంభవించడం జరిగింది. ఆ సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేవలం హెలికాప్టర్లో వచ్చి రౌండ్లు కొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మీరు మర్చిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీలాగా హెలికాప్టర్లో రౌండ్లు కొట్టి వెళ్ళిపోలేదు. ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మీరు దయచేసి సార్ మీరు పర్యటించొద్దండి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, అక్కడ విద్యుత్ లేదు, పాములు అన్ని కీటకాలు తిరుగుతూ ఉన్నాయి, బురద ఉంది, చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితులలో కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రిగా ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది అని చెప్పేసి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా భార్య బిడ్డలను పక్కన పెట్టి ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లో ప్రయాణం చేస్తూ, అదేవిధంగా కాలినడకన నడుము లోతు నీళ్లలో కాలినడకన నడుచుకుంటూ వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను పలకరిస్తూ వారికి వైద్య సాయం అందిస్తూ, ఆహారం అందిస్తూ, మంచినీళ్ళు అందిస్తూ, అదేవిధంగా వేరే ప్రాంతాల నుండి హెలికాప్టర్లు తెప్పించి, మరబోట్లను తెప్పించి, అదేవిధంగా రోడ్ల ద్వారా వాళ్ళకు ఆహార పొట్లాలు సరఫరా చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మర్చిపోయి మీరు బంగ్లాదేశ్లో ఎక్కడో వరదలు సంభవిస్తే ఆనాడు ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ ను మీ సోషల్ మీడియాలో పెట్టి విజయవాడలో సంభవించినటువంటి వరదల వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మీరు మీ సోషల్ మీడియా ద్వారా చేస్తూ ఉన్నారు. చాలా సిగ్గుచేటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు గతంలో ఈరోజు వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు సాయం అందించడానికి మీరు కేవలం ₹1 కోటి మాత్రమే విరాళం ప్రకటించడం చాలా సిగ్గుచేటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి మీరు 5 సంవత్సరాల పాటు ఇసుక ద్వారా, మద్యం ద్వారా, అదేవిధంగా మట్టి ద్వారా, ఇతర ప్రకృతి వనరులన్నింటినీ కూడా దోచుకొని 100 కోట్లు, 1000 కోట్లు దోచుకున్నటువంటి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు వీరందరూ కూడా ఈరోజు వాళ్ళ అక్రమ సంపాదనను బయటికి తీసి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ధారాళంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఈ రాష్ట్ర ప్రజల నుండి దోచుకున్నటువంటి అక్రమ సంపాదనంతా దాచిపెట్టుకొని కేవలం కంటి తుడుపు చర్యగా మీరు ₹1 కోటి మాత్రమే వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం ప్రకటించడం చాలా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.
మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా తెలుగుదేశం పార్టీ మంత్రులు, మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బులో ఈరోజు త్యాగం చేస్తూ ముందుకొచ్చి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు సహాయం అందిస్తూ ఉన్నారు. మేము ఈరోజు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పార్టీ తరఫున కానీ మీరు ఎందుకు ఈరోజు వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు భారీ ఎత్తున విరాళాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం కోల్పోతే ఒక రకంగా ప్రజలను ఎందుకు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయం అందించాలి. వైసీపీ మాజీ ఎంపీలు వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆర్థిక సాయం అందించాలి. వైసీపీ మాజీ మంత్రులు వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆర్థిక సాయం అందించాలి. ఈ విధంగా అందించకుండా కేవలం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మీరు తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచెడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ శ్రేణులు కానీ ఏ మాత్రం కూడా మీకు సహాయ సహకారాలు అందించకుండా అన్ని విధాలుగా సహాయపడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, అదేవిధంగా మీకోసం శ్రమిస్తూ 75 సంవత్సరాల వయసులో మీతోనే ఉంటూ ఈరోజు మీకు అండగా నిలబడుతున్నటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కానీ, వైసీపీ నాయకులకు కానీ మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 2014 ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు తీర్థయాత్రకు వెళ్ళి చిక్కుకుపోతే అక్కడ సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులకు గురవుతా ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఉత్తరాఖండ్ నుంచి తెలుగు యాత్రికులను ఢిల్లీకి చేరవేసి, విమానం ద్వారా ఢిల్లీకి చేరవేసి, ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించి అక్కడి నుండి సొంత ఖర్చులతో బస్సులు పెట్టి తెలుగు యాత్రికులను స్వస్థలాలకు చేర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2.5 సంవత్సరాల క్రితం రష్యాకు, కువైట్కు, యుక్రెయిన్కి మధ్యన యుద్ధం మొదలైతే ఉపాధి కోసం వెళ్ళినటువంటి కార్మికులు కావచ్చు, అదేవిధంగా యుక్రెయిన్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కావచ్చు, అనేక మంది యుక్రెయిన్లో చిక్కుకుపోతే తెలుగుదేశం పార్టీ సొంత ఖర్చులతో ఎన్ఆర్ఐ విభాగం ద్వారా ఉక్రెయిన్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు కార్మికులను, తెలుగు విద్యార్థులను తిరిగి స్వరాష్ట్రానికి తప్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాల్లో యజమానులు మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు, ఎడారి ప్రాంతంలో మాకు తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఇక్కడ ఎండదాటికి తట్టుకోలేకపోతా ఉన్నాము, మరి కొద్ది రోజులు ఉంటే మేము ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది, దయచేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ పోస్టును చూసి వెంటనే స్పందించినటువంటి మా యువనేత నారా లోకేష్ గారు ఎన్ఆర్ఐ విభాగం ద్వారా అరబ్ కంట్రీలో చిక్కుకుపోయినటువంటి తెలుగు వారిని తక్షణమే రాష్ట్రానికి తీసుకువచ్చి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నటువంటి మీరు ఈరోజు మీ అక్రమ సంపాదనలో కొంతైనా వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయం చేస్తే మీకు మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా మీరు ప్రజలకు సహాయపడకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మీరు ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, బురద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ 420 ఆలోచన విధానాన్ని మీరు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.